హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన లాలీపాప్స్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది కూడా కొబ్బరి పాలతోటి అండ్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీ అండి హెల్దీ అయిన లాలీపాప్స్ అయితే చేసుకోవచ్చండి. సో ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ దీనికోసం మనం పచ్చి కొబ్బరిని ఇలా పైన బ్లాక్ లేయర్ అంతా తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్స్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. అండ్ దీన్ని ఒక క్లాత్లో వేసుకొని మనం ఇలా పాలు తీసుకోవాలండి, కొబ్బరి పాలు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చేస్తే మనకి చిక్కగా పాలు అయితే వస్తాయండి. సో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక జార్లో 1/2 కప్ వరకు అటుకులు తీసుకొని దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి పాలలో వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అటుకుల క్వాంటిటీ మనకి ఎక్కువమే అవసరం ఉండదండి, ఓన్లీ 1/2 కప్ అయితే సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 1/2 కప్ బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి. అండ్ దీనికి పాకం ఏమీ అవసరం ఉండదు. సో ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోయాక మనం ఇంకొక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి. అండ్ ఇది ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఒక బాయిల్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలు అటుకుల మిక్చర్ని దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇది సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేదు అంటే మనకి అడుగు అంటుకుంటుంది. సో కంటిన్యూగా సిమ్లో పెట్టుకొని మనకి దగ్గర అయ్యే వరకు పాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. అండ్ దీంట్లో ఇంకా వేరే ఏమీ యాడ్ చేయవసరం లేదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయిపోయిందండి. అండ్ దీంట్లో నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నానండి, ఆప్షనల్ ఇది. సో ఎందుకంటే మనకి ఫైనల్గా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుందండి. కొబ్బరి పాలు యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వస్తుంది, బట్ కొంచెం ఫ్లేవర్ కోసం నేను నెయ్యి యాడ్ చేశాను. సో ఇది సిమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. సో ఫైనల్గా అయితే మనకి ఇలా అవుతుందండి. సో ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలండి. కొద్దిగా చల్లగా అయినాక మనం పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ పిల్లల కోసం అయితే ఇలా లాలీపాప్స్ లాగా చేసుకోవచ్చండి. సో కొద్దిగా చల్లగా అయినాక ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం లాలీపాప్స్ షేప్లో చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా చేసుకొని టూత్ పిక్ యూస్ చేసి అన్ని లాలీపాప్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంది. సేమ్ మనకి బయట కొన్న చాక్లెట్స్ కంటే చాలా బాగున్నాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. అండ్ మనకి బెల్లం ఇంకా కొబ్బరి పాలు యూస్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి. సో ఫైనల్గా అయితే కొబ్బరి పాలు ఇంకా బెల్లంతో చేసిన లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. అండ్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.